మమ్మల్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం కోసం 4 స్టార్ క్యాంపెయినర్లు సీక్రెట్ గా పనిచేస్తున్నారని సంచలన విషయం బయట పెట్టారు గుడివాడ అమర్నాథ్ గారు. ఆయనతో మాట్లాడేద్దాం. అమర్నాథ్ గారు ఏంటి విశేషాలు? ఇందాక మన పాయకరాపేట శాసనసభ్యులు మాట్లాడుతున్నారు, చూశాను ఉదయం. ఏంటి మాట్లాడారు సార్? టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒకసారి పేపర్ తీయండి. ఏటుంది అందులో? 1 year లో హైయెస్ట్ మిస్సింగ్ కేసు విమెన్ ఎక్కడ సార్? రాష్ట్రంలో. ఆధారాలు ఏంటి? ఎన్సీఆర్బీ ఇచ్చేటువంటి రిపోర్ట్. అవునా? ఇంకా ఏటుంది సార్ ఆ రిపోర్ట్ లో? తప్పిపోతున్నటువంటి అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ మీద లీస్ట్ కన్విక్షన్ రేట్ ఉన్నటువంటి రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్. దిస్ ఇస్ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. అంత బాగా పనిచేస్తున్నారు మన పాయకరాపేట శాసనసభ్యులు. ఎవరి గురించి చెప్తున్నారు సార్ మీరు? ఎమ్మెల్యే, పాయకరాపేట ఎమ్మెల్యే గారు. ఏంటి అనిత కూడా? అదేంటండి బాబు, ఆవిడ హోమ్ మినిస్టర్ కదా, మీకు తెలియదా ఏంటి? మీకా? ఏ హోమ్ కి? హోల్ స్టేట్ కి హోమ్ మినిస్టర్ ఆవిడ. అంత పెద్ద మేడం కూడా పట్టుకొని పాయకరాపేట ఎమ్మెల్యే అని అలా తీసి పారేస్తారేటండి కూరలో కరివేపాకులాగా. ఆవిడ పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి మా నాయకుడిని అంటే నేను పాయకరాపేట ఎమ్మెల్యే అని అంటాం. ఇందాక ప్రెస్ మీట్ లో సిగ్గుందా బుద్ధుందా అని మీ పార్టీపై దుమ్మెత్తి పోసారండి మేడం గారు. గుడికి దర్శనం కోసం వెళ్తున్నటువంటి మనుషుల ప్రాణాలు కాపాడలేనటువంటి నువ్వు కూడా మాట్లాడితే మాకు సిగ్గేస్తుంది నీ గురించి మాట్లాడడానికి. ఇప్పుడు రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉందంట కదా, అసలు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఉందా లేదా అనేటువంటిది లేదా? తెలిసిన వాళ్ళని అడుగు, నాకు తెలియని వాళ్ళు నన్నే అడుగు, నేను చెప్తాను. పోనీ ఎవరిని అడగాలో చెప్పండి. మీ సిబిఎన్ కి వస్తాడు కదా, సిబిఎన్ అంటే ఛానల్ కి వస్తాడు కదా రోజు. సారీ ఏబిఎన్, సిబిఎన్ కదా, ఏబిఎన్ మార్చేసుకోండి, ఎందుకు అనవసరంగా. అలా మార్చేసుకోమంటారా? ఏబిఎన్ అనే బదులు సిబిఎన్ పెట్టుకోవచ్చు కదా, మాకు కూడా ఈజీగా ఉంటది. ఏంటి సార్ ఏంటి మాట్లాడుతున్నారు? భలే తమాషాలు చేస్తున్నారు మీరు. వెంకటకృష్ణ గారు, టీవీ5 లో ఆ సాంబశివరావు గారు, వాళ్ళ తాపత్రయం చూసి జాలేస్తుంది. ఏంటి జాలేస్తుందా? అదేంటి సార్, వాళ్ళు ఎంత పెద్ద జర్నలిస్టులు తెలుసు కదా మీకు. 2029లో అధికారంలోకి రావడానికి మాకు స్టార్ క్యాంపెయినర్స్ ఎవరంటే ఏవిఎన్ వెంకటకృష్ణ గారు, టీవీ5 మూర్తి గారు, టీవీ5 సాంబశివరావు గారు, మహాన్యూస్ వంశీ గారు. ఈ 4 చాలు మాకు. అవునా? అయినా మీరు ఇలా మీ సీక్రెట్స్ అన్ని బయట పెడితే ఎలా సార్?